ప్రార్థన కోడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. తల్లిగారు రాజేశ్వరి తల్లిగారు ఈ విధంగా ప్రేరేపించబడి ఈ ప్రార్థన కోడిక ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిగారి కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించేటట్లుగా అందరూ కలిసి ఒక నిమిషం అలాగే తల్లు వంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 సర్వకృపానిధి దేవా, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఈ సమయంలో సేవకులుగా సంఘముగా మేమందరము కలిసి రాజేశ్వరి గారి తల్లిగారి కుటుంబం యొక్క క్షేమాన్ని కోరి మేము ప్రార్థిస్తున్నాం. నాయన గడిచిన సంవత్సరాలన్నీ కుటుంబం పట్ల మీరు చేసిన ప్రతి మేళను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యం చూపుతానని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని తల్లిగారి కుటుంబంలో ఈ సంవత్సరం అంతా మీరు యావత్తు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య తల్లిగారికి తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. అబ్రహాం శారాని అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించినట్లు ఇంకనూ మీరు ఆశీర్వదించండి. పెద్ద కుమారుని జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేసి నాయన వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు సహాయం దయచేయండి. ప్రభువా, మిమ్మల్ని నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, తలగా ఉంచుదనని మీరు వాగ్దానం చేసిన దేవుడు కనుక పెద్ద కుమారుని పట్ల మీరు మేలులు చేయండి. సయ్య చిన్న కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబంలో ఉంటున్న సమస్యలన్నీ కూడా దూరపరచండి. ఆయన కోడలు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. గత దినాల్లో ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించి వారికి ఇచ్చిన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘముగా సేవకులుగా మరి ఒకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చిన్న కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. వారు చేయించిన పనులన్నింటినీ ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా యేసు నామములో తొలగిపోనుగాక. నాయన ఇది మొదలుకొని సర్వ సమృద్ధిని మీరు దయచేయండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని మీరు చేసిన వాగ్దానం నెరవేర్చి చిన్న కుమారుని కుటుంబంలో ఉంటున్న ఆర్థిక లోటుపాట్లన్నీ మీరు తీర్చండి. వారికి ఇచ్చిన పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, దుఃఖకరమైన పరిస్థితులన్నీ కూడా ఈ ప్రార్థన కోడిక ద్వారా దూరపరచి నాయన ఈ 2025 సంవత్సరం అంతా కూడా కృపాక్షేమాలతో కుటుంబాన్ని మీరు నడిపించమని ఈ కోడిక ద్వారా అటు కార్యాలు మీరు చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై 92వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి మాట, యెహోవా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచు ఉన్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అని కీర్తనాకారుడు ఈ మాటలు తెలియచేసి ప్రభువుని కీర్తిస్తూ తెలియచేస్తూ ఉన్నారు. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచు ఉన్నావు. మనం ఆరాధించుచున్న దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో చేసి ఆయన మనల్ని సంతోషపరిచే దేవుడు. ఆయన చేసిన కార్యాలను బట్టి కీర్తనాకారుడు మొదటి చరణంలో కూడా మీరు గమనించండి, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అని ఆ వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. ఆ రెండు వాక్యాలు మీరు గమనించినట్లయితే దేవుడు తన కార్యముల చేత తన ప్రజలైన మనల్ని ఆయన సంతోషపరిచే దేవుడు. తద్వారా ఈ విధంగా ప్రార్థన కోడికలు ఏర్పాటు చేసుకొని ప్రభువుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు ఇంకా మన జీవితాల్లో మన పిల్లల జీవితాల్లో అత్యధికమైనటువంటి మేలులు ప్రభు చేయుదురుగాక. ప్రభు ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉన్నాం. మనం ఏ విషయంలోనైతే ప్రార్థిస్తామో మొరపెడతామో ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి మనకు మంచి ఈవులను, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించేవాడు. అందునిమిత్తమే ప్రతిసారి దేవుని ప్రజలను మనం ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన సమస్యలన్నీ కూడా ప్రభుతో చెప్పుకొని విన్నపాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన
తన కార్యాలు మన జీవితాలలో ప్రత్యక్షపరుస్తాడు. వెంటనే మనం అనుకుంటాం దేవుడు కార్యాలు చేయాలి అని, కానీ వాక్యం చెప్తుంది ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో దేవుడు తన ప్రజలైన మన పట్ల దేవుడు కార్యాలు చేయాలో ఆ తగిన సమయంలోనే ఒక రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. అందుకే కీర్తనాకారుడు దేవుడు చేసినటువంటి కార్యాలను తలంచుకొని, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచు ఉన్నావు, నీ చేత పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అని కృతజ్ఞతతో ఈ పాట పాడి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. యెహోవాను స్తుతించుట మంచిది అని వాక్యములో మనం చదివి ఉన్నాం. ప్రేమిన వర్లరా, దేవుడు మన జీవితాలలో కార్యాన్ని చేస్తాడు, తద్వారా సంతోషిస్తూ ఉంటాం. కార్యం జరిగినప్పుడు దుఃఖము కన్నీళ్ళు ఉన్నప్పుడు అందులో కూడా దేవుని ప్రజలైన మనం నశించిపోకుండా ఆయన మనల్ని చేయి విడిచిపెట్టకుండా నడిపించే దేవుడు. కాబట్టి ప్రతిసారి దేవుని ప్రజలైన మనం మేలులు జరిగినా, కొన్నిసార్లు కీడు అనుభవించవలసిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎల్లవేళలా ప్రభుని మనం స్తుతించి ఆరాధించే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మనకేదో మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం, కీడు జరిగినప్పుడు దేవుని దూషించడం కాదు కానీ క్రైస్తవులుగా దేవుని ప్రజలైన మనం మేలు జరిగినా, కొన్నిసార్లు కీడు అనుభవించవలసిన ప్రభునామాన్ని మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని, మనలో ఉంటున్న ఆత్మీయతను గమనించి ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు తన కార్యాలు మన జీవితాలలో చేయుదురుగాక. ఒక 3-4 విషయాలు బైబిల్లో నుండి మీకు తెలియచేస్తాను. దేవుడు మన జీవితాల్లో తన కార్యాలు చేస్తాడు. ఏ విధంగా మనం ఉండగలిగితే ఆయన తన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, తద్వారా మనం ఆయనను స్తుతించి సాక్షిగా ఏ విధంగా బ్రతకగలమో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాల్లో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 12-13 వాక్యాలను మీరు గమనించినట్లయితే అక్కడ ఇస్సాకు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ మాటలు తరచుగా మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇస్సాకు గెరార్ అనే దేశంలో దేవుని చేత నడిపింపబడి ఆ ప్రాంతంలో గుడారం వేసుకొని తాను తన భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ పొలాన్ని దున్నాడు, విత్తనాలు వేసాడు. ఒక్కొక్క విత్తనము కూడా 100 ఫలం ఇచ్చింది. సంవత్సరం ఆశీర్వాదం, అభివృద్ధి అనేది ఆయన జీవితాల్లో ఇస్సాకు అనుభవిస్తూ ఉన్నారు. మరొక వైపు ఫిలిష్తీయులు అసూయతో కీడు చేయాలని తలంచిన శత్రువుల ముందు విందును సిద్ధపరిచి దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. శత్రువులు గొడవాడుతూ ఉన్నారు, కీడు చేస్తూ ఉన్నారు. కానీ శత్రువులకే దడబుట్టిపోయింది. ఒక రోజున వీడు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే అని శత్రువులు కూడా ఒప్పుకునేటట్లు దేవుడు చేశాడు. మరి ఆ గెరార్ అనే దేశంలో ఉండి ఇస్సాకు 100% ఆశీర్వాదాలు పొందటానికి గల కారణాలు ఏంటి అని బైబిల్లో మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యములో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాట వ్రాయబడి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రేమిన వర్లరా, ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు. మరి అవి ఫలించాలి, 100% ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తేనే తప్ప ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండలేడు. కనుకనే దేవుని ప్రజలైన మనం ప్రభు ద్వారా ఆశీర్వదించబడాలి అని మనం ప్రతిసారి ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని ఆయన అడుగుజాడలో నడిపించబడుతూ ఉన్నాం. ఇస్సాకు కూడా ప్రభు మీద నమ్మకం ఉంచి పొలంలో కూర్చొని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు.
ఆ అధ్యాయంలోనే మీరు తర్వాత చదువుకోరండి. పొలంలో కూర్చొని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. పొలంలో కూర్చునే వాళ్ళు పేకాట ఆడుతారు, పొలంలో కూర్చునే వాళ్ళు పనికిమాలిన విషయాలు మాట్లాడుకుంటారు, పొలంలో కూర్చున్న వాళ్ళు రకరకాల కార్యక్రమాలు ఉంటారు. కానీ ఇస్సాకు పొలంలో కూర్చొని ప్రభు మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నేను వేసిన విత్తనం ఒక్కొక్క విత్తనము కూడా 100% ఆశీర్వదించబడాలి, ఫలించాలి అని విశ్వాసంతో ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ప్రేమిని వర్లరా, ఆయన విశ్వాసాన్ని చూచిన దేవుడు ఒక్కొక్క విత్తనము నూరంతలుగా ఫలించేటట్లు ప్రభువే చేశాడు. హల్లెలూయా. కారణం ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి. వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆశపడువాడు శిక్ష నొందకపోడు అని వ్రాయబడి ఉన్నది. ఈరోజున మానవుడు ఒకేసారి ధనవంతులు అవ్వాలి, ఒకేసారి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని డబ్బు సంపాదన కొరకు ఎన్ని మార్గాలు వెతుక్కుంటున్నారో మనకు తెలుసు. ప్రతిరోజు మీరు వార్తలు గమనించి ఉంటారు. కొందరు వాళ్ళకున్న ఉద్యోగము, వాళ్ళకు వచ్చిన శాలరీ సరిపోక ఇంకా మేము సంపాదించాలి అని లంచాలు తీసుకుంటూ ఉన్నారా? వెంటనే పట్టుబడి వాళ్ళు సిగ్గుతో ముఖాన్ని కప్పుకొని వాళ్ళు ఉద్యోగాన్ని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో దుఃఖపడవలసి వస్తుంది. ఆ మధ్య ఒక లేడీ, పెద్ద ఆఫీసర్, ఆమె ఆల్రెడీ సంపాదన చేసుకుంటూ చాలా డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఆస్తులు ఉన్నాయి. మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకా సంపాదించాలి అనే ఆలోచనతో ఆ లేడీ సంపాదించుకున్నది. కానీ ఆ మధ్య లంచాలు తీసుకున్నప్పుడు పట్టుబడ్డా. ఈ రోజుల్లో లేటెస్ట్గా లంచాలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళే పట్టిస్తూ ఉన్నారు. అందుకే ఆఫీసర్లు కూడా లంచాలు తీసుకోవాలన్నా చాలా భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినట్టు ఇచ్చే వెంటనే కెమెరాలు, ఫోన్లు ఉన్నాయి కదా, వెంటనే రికార్డ్ చేసి పట్టించేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ లేడీ కూడా ఎంతో డబ్బు ఆస్తి ఉన్నా కూడా అలా పట్టబడిందా? మీడియా వాళ్ళు వచ్చారు, తలదాచుకొని కప్పుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అలాంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. కారణం ఏంటంటే డబ్బును సంపాదించాలి, వెనువెంటనే ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటున్నారా? ఉన్న ఉద్యోగాలు కోల్పోయి సిగ్గుతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే ధనవంతులగుటకు ఆతురపడువారు శిక్ష నొందకపోడు. అయితే కష్టజీవులు కొద్దిగా తిన్నా, ఎక్కువగా తిన్నా సుఖనిద్ర నొందుదురు, ధనవంతులకు వాళ్ళ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని ప్రసంగిలో కూడా వ్రాయబడి ఉన్నది. అయితే ఇస్సాకు ఆనాడు తాను వేసిన పొలంలో 100% ఆశీర్వాదాన్ని పొందుతూ వర్ధిల్లుచు ఉన్నాడు. అంటే వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకముగా యథార్థంగా తాను జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. శత్రువులు విరోధంగా కీడు చేయాలనుకున్నా కూడా తాను ఏమాత్రం ఎవరికి కీడు చేసేవాడు కాదు, మేలును కోరేవాడే, శత్రువులను కూడా ప్రేమించేవాడే. కానీ శత్రువులు వాళ్ళు అభివృద్ధి చూడలేని పరిస్థితుల్లో ఇస్సాకు అభివృద్ధి చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిని వర్లరా. ఇస్సాకు ఆనాడు అభివృద్ధి చెందటానికి విశ్వాసం, నమ్మకత్వమే కారణం. ప్రభు మీద ఎవరు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడిపించబడుతూ ఉంటారో వారు దినదినము దీవెనలు వారి జీవితాల్లో రెట్టింపు అవుతూ ఉంటాయి. సంవత్సరాలు జరిగే కొలది దేవుడు 100% దీవెనలు మీకు, మీ పిల్లలకు నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. ఉదాహరణకి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యములో కూడా మీరు గమనించండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యములో బోయాజు రూతుతో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అక్కడ కూడా మీరు గమనించండి. ఉదాహరణ మీకు చెప్తూ ఉన్నాను. ఇస్సాకు నమ్మకత్వాన్ని బట్టి 100% ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. బైబిల్లో రూతు గురించి కూడా చదువుతూ ఉన్నాం. రూతు, ఓర్ఫా, నయోమి గురించి మనం తరచుగా ధ్యానిస్తూ ఉంటాం. వాళ్ళు యూదా బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 3 విధవరాలు అయిపోయారు. ఆ తర్వాత నయోమి స్వదేశానికి బెత్లెహేముకు తిరిగి వస్తుంది. ఆ సమయంలో ఓర్ఫాతో అంటుంది, అమ్మా మీరు యవనస్తులు కదా,
ఓర్ఫా రూతుతో, మీరు యవనస్తులు కదా, మీరు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్ఫా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అత్తని విడిచిపెట్టకుండా ఆమె హత్తుకొని ఉంది. ఆమె అంటది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నేను ఒక మోయాబు స్త్రీని, దేవుడు, ప్రార్థన, దైవభక్తి అంటే ఏమీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నీ ఇంటికి నేను కోడలకు వచ్చిన తర్వాతే ప్రభువుని తెలుసుకున్నాను, దైవభక్తిని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతే మరల లోకంలో కలిసిపోవాలా? నేను వెళ్ళను. నువ్వు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని అత్తని హత్తుకొని ఆమె విడిచిపెట్టకుండా ఉన్నది. ప్రేమిని వాళ్ళరా, బోయాజు పొలంలో ఆమె పరిగిని ఏరటానికి వెళ్ళినప్పుడు ఆమె తన అత్తని చూసుకుంటున్న విధానం, నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి ఆమె అత్తని విడిచిపెట్టకుండా, ఓర్ఫా వలె లోకాశలకి వెళ్ళిపోకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాచుకుంటూ నమ్మకత్వంతో ఉండేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా బోయాజు ఎరిగి, అమ్మా నీవు పనివాళ్ళతో కలిసి నీవు ఇక్కడే ఉండు, పని చేసుకో అన్నప్పుడు ఆమె అక్కడ పనివాళ్ళతో పాటు కలిసి పనిచేసుకుంటూ పరిగిలేరుతూ ఆమె అక్కడ ఉండగా ఆమె యొక్క నమ్మకత్వాన్ని, యథార్థతను గమనిస్తూ ఉన్నాడు బోయాజు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రేమిని వాళ్ళరా, రూతు యొక్క పరిస్థితులన్నీ ఎరిగి ఈ మాట అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె ఏం చేసింది? తన అత్త అయినటువంటి నయోమిని విడిచిపెట్టకుండా, లోకాన్ని కోరుకోకుండా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో తన జీవితాన్ని నష్టపరుచుకోకుండా, దేవుడు దయ చూపిస్తాడు, దేవుడు మేలులు చేస్తాడు అనే ఒక విశ్వాసము చేత నయోమి రూతుతో ఒక మాట అంటది, చనిపోయిన వారి ఎడలను బ్రతికి ఉన్న నా ఎడలను దయచూపినట్లు యెహోవా నీ ఎడల దయచూపును గాక అని ఒక మాట అంటది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోరండి. రూతు అత్తకి దయ చూపించినట్లుగా అత్త కూడా రూతుకి దయ చూపిస్తూ ఉంది. రూతు, నీవు ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? నేను ఒక్కదాన్ని మిగిలిపోయి ఉండేదాన్ని కదా. నా ఎడల దయచూపినట్లు యెహోవా నీ ఎడలు కూడా దయచూపునుగాక. హల్లెలూయా. ప్రేమిని వర్లారా, ఒకసారి ఆలోచించండి. సామెతల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అని. మనం ఎవరికైనా ఉపకారం చూపితే ప్రభు మనకు మేలులు చేస్తాడు, దయ చూపిస్తారు అని. ఇతరులకు మనం దయ చూపిస్తే, క్రైస్తవులకు, దేవుని ప్రజలకు యేసుక్రీస్తు వారు నేర్పించిన ఒక మంచి సద్గుణం ఏంటంటే ఇతరులకి దయ చూపడం. ఇతరులకి మనం దయ చూపితే దేవుడు మన మీద దయ చూపిస్తాడు అని క్రీస్తు నేర్పించిన ఒక ఆత్మ సంబంధమైన అనుభవం. ఆ మాటను బట్టి ప్రియమైన వారలారా, రూతు అత్తని విడవకుండా దేవుని యొక్క దయ సంపాదించుకోవటానికి ఆమె లోబడి నయోమి చెప్పినట్లుగా ఉండటం ద్వారా బోయాజు పొలంలో పరిగిని ఏరుతున్న సమయంలో ఆమెను పిలిచి మాట అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆ మాటను బట్టి ప్రేమిని వర్లరా, బోయాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె మోడుబారిపోయినటువంటి జీవితం చిగురింపబడింది. యేసుక్రీస్తు యొక్క వంశావళి పట్టికలో రూతు పేరు కూడా వ్రాయబడి ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇసాకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. రూతు కూడా నమ్మకస్తురాలుగా నయోమి ఇంట ఉండి అత్తని విడవకుండా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాచుకున్నట చేత ఆశీర్వదించబడింది ఆమె. వాక్యం చెప్తుంది, లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ లోకములో మనిషి ధనాన్ని, లోక సంబంధమైన కార్యాన్ని ఆశ్రయించి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదాలు కాదు కానీ శాపాలే మిగిలి ఉంటాయి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యంలో పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఉన్నారు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటాడు. ఓర్ఫా ఒక అన్యురాలు, మోయాబు స్త్రీ, అత్తని వదిలిపెట్టి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఓర్ఫాలాగా ప్రేమిన వర్లరా తను కూడా
దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని శాపగ్రస్తులుగా మిగిలిపోయేది. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరము నిలుతురని వాక్యం చెప్తుంది. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం రూతు జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రభు మీద విశ్వాసం ఉంచి దైవభక్తిని కోరుకొని అత్తని వదిలిపెట్టకుండా ఉండటం చేత ఆమె యొక్క నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి రోజులు గడిచే కొలది ఆమె యొక్క మోడుబారిన జీవితం దేవుడు చిగురింపచేశాడు. అదే ఒకవేళ లోకాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయి ఉంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. అయితే దేవుని యొక్క చిత్తం నెరవేర్చువారు నిరంతరము నిలుచుదురు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎంతోమంది లోకాన్ని విశ్వసించి లోకాన్ని నమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇస్సాకు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. నయోమి, రూతు కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాలలో 100% వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రభు చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఒకవేళ లోకాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయి ఉంటే, ప్రియమైన వారలారా, లోకములో ఆశీర్వాదాలు కాదు కానీ దుఃఖము, కన్నీళ్ళే మిగిలి ఉండేవి. అందుకే ఈ లోకములో మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కానీ ఒకటి, ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో నడిపించబడమే గొప్ప కార్యం. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో కూడా చివరి అధ్యాయం చివరి మాటలను మీరు గమనించి చూడండి. అక్కడ ప్రసంగి 1వ అధ్యాయం నుండి మనం గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి సొలొమోన్ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అనుభవించని పరిస్థితుల్లో సమస్తాన్ని అనుభవించిన వాడై ఒక మాట అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అంటాడు. కానీ 12వ అధ్యాయం చివరి మాటలు వచ్చినట్లయితే, ఇదంతయు జరిగిన తర్వాత, వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవునియందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ప్రభు మీద విశ్వాసం ఉంచి కొనసాగినప్పుడు, ప్రియమైన వారలారా, దేవుడు ఆయన తన ప్రజలైన జీవితాలలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇస్సాకు 100% దీవెనలు పొందటానికి ప్రభు మీద ఉంచిన విశ్వాసమే కారణం. ఒక క్రియ దేవుడు తన ప్రజల జీవితాల్లో చేయాలి అంటే ప్రభు మీద విశ్వాసం ఎంతైనా ఉంచాలి. రూతు జీవితంలో దేవుడు కార్యం చేసి ఆమె జీవితాన్ని సంతోషింపచేశాడు అంటే ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆమె మోడుబారిపోయినటువంటి జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు. హల్లెలూయా. ఒక కార్యము అనేది ఓ సర్టన్ టైం, ఓ సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల జీవితాల్లో చేస్తాడు. కానీ ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. వెంటనే దేవుడు కార్యాలు చేయాలని మనము అనుకుంటాం, కానీ ఒక సమయం కొరకు ఖచ్చితంగా కనిపెట్టి దేవుని ప్రజలైన మనం వేచి ఉండాలి. ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు, ఆశీర్వాదం కొరకు వేచి చూశాడు, దేవుడు తన కార్యం చేసి సంతోషింపచేశాడు. నయోమి జీవితంలో కూడా, రూతు జీవితంలో మీరు గమనించినట్లయితే ఆమె కూడా ఎదురు చూస్తుంది దేవుడు తన జీవితంలో కార్యాలు చేసేటట్లుగా. ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు రూతుని బోయాజు వివాహం చేసుకొని ఆమె జీవితం దుఃఖకరంగా కొనసాగితే సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు తన కార్యముల చేత మనల్ని సంతోషింపచేస్తాడు. అందు నిమిత్తం దేవుని మీద విశ్వాసం ఉంచడం చాలా ఉత్తమమైన కార్యం అండి. వాక్యం చెప్తుంది, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభువునే మనం నమ్ముకొని కొనసాగినప్పుడు మీ జీవితాల్లో మీరు అనుకున్న కార్యాలన్నీ సంవత్సరంలో దేవుడు సఫలము చేయునుగాక. 86వ కీర్తన 4వ చరణము నుండి మీరు గమనించండి. 86వ కీర్తన 4వ చరణము నుండి కీర్తనాకారుడైన దావీదు గురించి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు,
క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అని కీర్తనాకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యముల చేత మనల్ని సంతోషపరిచేవాడు. అందునిమిత్తం ప్రభు మీద మీరు ఉంచిన విశ్వాసంలో నా దేవుడు స్థిరపరచునుగాక. విశ్వాసం అవసరం. రెండవది, కీర్తనాకారుడు దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. తద్వారా ఆయనకు కష్టాలు, శ్రమలు ఇంకా ఎక్కువ అవుతూ వచ్చాయి. ప్రేమిని వర్లరు, ఒక్కసారి ఆలోచించండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఆ మధ్య ఓ సహోదరుడు అంటాడు, బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు త్రిచి అక్కడ బ్యాంక్ సీనియర్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, అన్న నేను క్లర్క్గా ఉన్నప్పుడే బాగా హ్యాపీగా పనిచేసుకునేవాడిని. ఇప్పుడు సీనియర్ మేనేజర్గా వచ్చిన తర్వాత ఇంకా బర్డన్స్ ఎక్కువయ్యాయి, ఇంకా సమస్యలు ఎదురయ్యాయి. ఏంటి అని అంటే, ఆ మధ్య బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు ఏటీఎంలో పెడతారు కదండి, 500 నోటు, ఆ తర్వాత 100 రూపాయల నోట్లు, ఇవన్నీ పేర్చి పెడతారు. ఈయన కుటుంబంలో భార్య ఆ పూట గొడవాడిందంట. ఆ టెన్షన్తో వెళ్ళిపోయి ఆ ఏటీఎంలో డబ్బులు 100 రూపాయలు పెట్టే దగ్గర 500 నోట్లు పెట్టాడట. ఇలా తారుమారు అయిపోయాయి. ఇక కస్టమర్స్ వచ్చి ఏటీఎం కార్డు పెట్టి తీయంగానే 100 రూపాయలు 500 వచ్చేసాయి. ఇక పండుగ చేసుకున్నారు ఒక 200 మంది కస్టమర్స్. ఇక వెంటనే చూడండి, ఏటీఎంలో డబ్బులు మాయమైపోయాయి. వెంటనే ఫోన్ చేశాడన్నా, ఇలా జరిగిందన్నా, నా కొరకు ప్రార్థన చేయండి, ఇప్పుడు మరలా డబ్బులన్నీ రికవరీ చేయాలి, ఏం భయపడవద్దు. కుటుంబంలో ఉంటున్న సమస్యలను బట్టి భార్య గొడవాడింది, ఆ టెన్షన్తో వెళ్ళి పనులో ఇక అయోమయమైన పరిస్థితి. కానీ ఆ సహోదరు నిమిత్తం ప్రార్థన చేస్తే మరలా ఆ 200 కస్టమర్స్ దగ్గర ఆ డబ్బులన్నీ మరలా రికవరీ చేసి ఒక 2-3 లక్షలు మరలా బ్యాంకులో పెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సహోదరుడు అంటాడు, క్లర్కుగా ఉన్నప్పుడేమో బాగానే పనిచేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు సీనియర్ మేనేజర్గా ఒక బాధ్యత వచ్చినప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి అని అంటాడు. అలాగే దావీదు కూడా వీణ వాయించుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించుకొని ఆరాధించుకొని సంతోషంగా వెళ్తూ ఉండేవాడా? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ తర్వాతే కష్టాలు, సమస్యలు, పోరాటాలు ఎదురయ్యాయి. కన్న కొడుకులే సింహాసనం కొరకు దావీదును చంపాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు సౌలు తిరుగుతూ ఉన్నాడు. ఇంట సమస్యలే, బయట సమస్యలే, శత్రువులు చంపాలని దావీదుని ఎన్నోసార్లు వెతుకుతూ తిరుగుతున్న సమయంలో అడవుల్లో, కొండల్లో, గుహల్లో దాక్కొని కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. యెహోవా, నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట, కొండ నీవే అని పాటలు పాడి స్తుతిస్తూ ప్రభునామాన్ని కీర్తిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దావీదు ఈ మాటలు చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నేను చెప్పే సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు తన కార్యం చేత మనల్ని సంతోషపరిచేవాడు. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయ నిమిత్తం ఒకటి విశ్వాసం ఉంచాలి, రెండవది దావీదు వలె ప్రార్థించాలి. ఆపత్కాలములో నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ఇప్పుడు ఆయన ఆపత్కాలంలో చిక్కుకొని ఉన్నాడు. స్వంత కొడుకులు చంపాలని శత్రువులుగా తిరుగుతూ ఉన్నారు, సౌలు చంపాలని తిరుగుతూ ఉన్నాడు. ఎటు చూసిన సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో చిక్కుకున్న పరిస్థితుల్లో నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు అని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ప్రార్థనా కూడికకు చేరి వచ్చిన మీరు ఆపత్కాలంలో ప్రభు దగ్గర మొరపెట్టడమే తప్ప వేరే ఏమీ కూడా మనం చేయలేమండి. హల్లెలూయా. ప్రభు దగ్గర మొరపెట్టి ప్రార్థించే మనసు తప్ప వేరే అనాలోచనకి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. వాక్యం చెప్తుంది, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచెదవు అని వాక్యం చెప్తుంది. ఆపదలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతూనే ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, మన మాట వింటామా?
ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి వెళ్ళిపోతాం. ప్రార్థన లేదు, కీర్తన లేదు. ఆలోచించండి. అందుకే కీర్తనాకారుడు కూడా, యోబు కూడా అంటాడు, ఆయాసంతో కూడిన రాత్రులు నీవు నాకు నియమించి ఉన్నావు అని. మనిషి జీవితాన్ని కష్టాలు సుఖదుఖముతో జతపరిచే సృష్టించాడు మనిషిని. ప్రసంగిలో ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి సుఖం ఉన్నప్పుడు సంతోషపడతాం, కష్టాలు ఉన్నప్పుడు దుఃఖపడతాం. కానీ దుఃఖపడి ఏడ్చి చింత చేయటానికి బదులుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడమే ఉత్తమమైన కార్యం. హల్లెలూయా. ప్రార్థనకు మించి వేరే ఏమీ కూడా చేయని అవసరమే లేదండి. ఒకవేళ చింత చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు ఆహారాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింతపడవద్దు. రేపేమి జరుగునో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఏనాటికి ఏడు ఆనాటికి చాలును. మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే మీ గురించి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన మీ గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అని ఇలా ఎన్నో వాక్యాలు రాయబడ్డాయి. కాబట్టి దేవుని ప్రజలైన మనం ఏదే సమస్య, ఏదే ఇబ్బంది ఎదురైనా కూడా ఆపత్కాలంలో ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన తన కార్యం చేత మనల్ని సంతోషింపచేయుదురుగాక. హల్లెలూయా. 92వ కీర్తన 4వ చరణములో మీరు చూడండి. 92వ కీర్తన 4వ చరణములో, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావని ఆ వాక్యంలో మరలా కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఆ మాట తెలియచేస్తూ ఉన్నాడు. మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి ఒక సమయంలో దేవుడు తన కార్యము చేత మనల్ని సంతోషింపచేస్తాడు. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. ప్రార్థన అనేది ఇప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆ మధ్య ఒక విషయం మీకు చెప్పి ఉన్నాను అనుకుంటాను. విజయవాడ దగ్గర ఒక సహోదరి, తన భర్త భయంకరమైన త్రాగుడు పోతాడు. చర్చికి వెళ్ళాలన్నా, ప్రార్థనకు వెళ్ళాలన్నా అనుమానం, ఎక్కడికి వెళ్తున్నావు అని తిట్టేవాడు, కొట్టేవాడు. అలాంటి క్రూరమైన వ్యక్తిగా ఉన్నవాడు, ఇక నా భర్తకి మారు మనసు రాదులే, ఇక నేనెందుకు ప్రార్థనకు రావడమో అని మానుకోలేదు ఆ సహోదరి. ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే వచ్చింది కన్నీళ్లతో. ఒక రోజున ఏం జరిగిందంటే, ఆయన రైల్వేలో జాబ్ చేస్తాడు కాబట్టి డ్యూటీకి వెళ్ళాడట. తాగేసి వెళ్ళాడు. ఆ మత్తులో మొత్తానికి ఆ ట్రాక్ మీద పడిపోయాడు. ట్రైన్ వచ్చి గుద్ది ఒక కాలు విరిగిందండి. కాలు విరిగింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఎవరు చూసుకోవాలి? ఇక భార్యే తనని హాస్పిటల్లో ఉండి పరామర్శిస్తూ ఉండగా ఆ సహోదరుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇదిగో నేను ఎన్నోసార్లు నిన్ను కొట్టాను, బాధ పెట్టాను, హింసించాను. ఇక వేరే ఎవరన్నా అయితే వెళ్ళిపోయేవాళ్ళేమో, ఇతని పోరు నేను పడలేను అని చెప్పి. కానీ ఆ సహోదరి అలా చేయకుండా ప్రార్థిస్తూ ఉన్నది. చెడు మనస్తత్వం కలిగిన వ్యక్తి అయినా కూడా నా భార్య నన్ను ఇంతగా ప్రేమిస్తుంది కదా అని మనసు మార్చుకొని, ప్రేమిన వర్లరా, ముచ్చట బాప్తిసం తీసుకొని ఇప్పుడు ఆ సహోదరి అంటేది నాకంటే ముందుగా విజయవాడ మందిరంలో శనివారమే వెళ్ళి కూర్చుంటాడన్నా అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈయన చెడు మనసు కలిగిన వాడు అని ఒకవేళ విడిచిపెట్టి ఉంటే అతని పరిస్థితి ఏంటి? అందుకే వాక్యం చెప్తుంది, చెడుతనాన్ని మంచితనము ద్వారా జయించాలి అని. కీడుని కీడుతో కాదు, మంచితనము ద్వారా చెడుతనాన్ని జయించాలి అని వాక్యం చెప్తుంది. ఆ సహోదరి యొక్క ప్రార్థన వ్యర్థం కాకుండా, ప్రేమిన వర్లరా, ఒక సమయం వచ్చింది, ఆ సహోదరుని ప్రభువే దర్శించాడు. కాలు విరిగిందని సంతోషపడడం కాదు, కానీ వాక్యం చెప్తుంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పచెప్పలేదని ఒక మాట ఉంది. కొన్నిసార్లు దేవుని మాట విననప్పుడు కొన్నిసార్లు దేవుడు కొడతాడు అంటే ప్రాణానికి హాని కలగదు, కానీ కాళ్ళు చేతులు విరుగుతాయి అనుకోవచ్చు బిబ్లికల్గా వాక్యాన్ని బట్టి. ఆ సహోదరుడు కాలు విరిగింది, కానీ మూలను కూర్చొని ఇప్పుడు ఎటు తిరగకుండా, కాలు బాగుంటే తిరిగేవాడే ఆ ఇంటికి ఈ ఇంటికి. చూడండి, ఇప్పుడు కాలు విరిగింది కాబట్టి ఒక చోట కూర్చొని భార్య అన్నం వండి పెడితే తిని నెమ్మదిగా ఉన్నాడు. ఒక కీడు అనేది మేలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా మన దేవుడు తన కార్యాలు చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, ఆనాడు కీర్తనాకారుడు కూడా తనకు ఎదురైన ఆపత్కాలాల్లో
ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 14 నుండి 25 వాక్యాల వరకు మీరు గమనించండి, తర్వాత చదువుకోనండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత కనాన్ దేశానికి వెళ్ళాలి. వాళ్ళు ముందు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం. ఆపత్కాలంలో చిక్కుకొని వాళ్ళు బాధపడుతున్న సమయంలో మోషే వాళ్ళ మధ్యలో నిలిచి, ఇదిగో మీరెందుకు భయపడతారు, దిగులు చెందుతారు, యెహోవా మీ పక్షమని యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండుడి అని ధైర్యపరిచాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ శత్రువుల చేతుల్లో నుండి మేము తప్పించబడాలి. ముందు ఎర్ర సముద్రం ఉంది, మరి ఈ ఎర్ర సముద్రాన్ని మేము దాటి అద్దరికి చేరాలి అంటే ఎలా సాధ్యం? మేము ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాం. వెనక ఫరో అతని సైన్యం, ముందు ఎర్ర సముద్రం. ఆ ఆపత్కాలంలో ప్రియమైన వారలారా మోషే చెప్పిన మాటలు విని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ద్వారా మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీ కర్రని సముద్రం వైపు చాపు అనగానే సముద్రం వైపు చాపుగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చెరిగెను. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరగలిగారు. హల్లెలూయా. మీరు సాగిపోవుడి, ఎందుకు ఆగిపోయి ఉన్నారు అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంతవరకు అపాయాల్లో చిక్కుకున్న వాళ్ళు వాగ్దానం అనే కర్ర చేత పట్టుకొని ప్రార్థించినప్పుడు మోషే దేవుని యొక్క మాటలు వాళ్ళకు తెలియపరిచినప్పుడు ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు ముందుకు సాగుతూ వచ్చారండి. ఒక్కసారి ఆలోచించండి ఆ సందర్భాన్ని. పౌలు గారు కూడా అంటాడు, ఈ రెండింటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను అని. ముందు సమస్యలే, వెనక సమస్యలే. మనిషికి కొన్నిసార్లు ఇలాంటి అపాయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముందు వెళ్ళాలన్నా సమస్యలే, వెనక వెళ్ళాలన్నా సమస్యలే. ఆపత్కాలాలు, అపాయాలు దేవుని ప్రజల జీవితాల్లో ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ ప్రియమైన వారలారా, అపాయాలు ఎదురైనప్పుడు లోక సంబంధమైన మనుషులైతే మరణమే శరణం అనుకుంటారు, కానీ మనకు యేసయ్య తోడుగానే ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసునా? మౌనంగా ఉండి ప్రార్థిస్తున్నారు, ప్రభువా మీరు మా పక్షమై ఉండి జయం అనుగ్రహించండి అని. ఒకవేళ కంగారు పడితే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియమైన వారలారా, మౌనంగా ఉండి ప్రభు కొరకు మనం ప్రార్థన చేస్తూ కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు తన కార్యం చేత మనల్ని సంతోషపరచుదురుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళి మేము స్థలం చూడటానికి వెళ్ళాం. మందిరానికి స్థలం చూడటానికి, మందిరం కట్టడానికి స్థలం చూడటానికి వెళ్ళాము. ప్రభు ఈ స్థలము నీవు అనుగ్రహించబోతున్నావు అని అక్కడ ప్రార్థన చేసి వచ్చాం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని ఆ యజమానుడు మరలా మందిరానికి ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అనుకున్నాను, ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ సమయం కొరకు వేచి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు కూడా తొందరపడి, కలవరపడి మనం ఎప్పుడు కూడా ఇబ్బందుల పాలు అవ్వకూడదండి. అందుకే కీర్తనాకారుడు, ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయము అని ప్రభు దగ్గర మొరపెట్టి ప్రార్థించినప్పుడు శత్రువులు దావీదుని చంపాలని వచ్చారు, కానీ దావీదు చేతికే శత్రువులు దొరికిపోయారు. ఒకసారి సౌలు చంపటానికి వచ్చాడు, కానీ సౌలే దావీదు చేతికి దొరికినప్పుడు దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడ్డ ఈ సౌలుని నేను చంపను అని అతని ప్రాణాన్ని వదిలిపెట్టాడు. సొంత కుమారుడైన అబ్షాలోము కూడా చంపటానికి వచ్చాడు. తనతో ఉన్న యోధులు అంటారు, ఇదిగో దావీదు ఒక్క మాట చెప్పు వాడిని చంపేస్తామని. కానీ దావీదు అంటాడు, వాడు ఎంత చెడ్డవాడైనా నా కుమారుడే కదా, మీరు అతన్ని చంపవద్దు. ఇలా అపాయాలు, ఆపత్కాలాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియమైన వారలారా, ప్రార్థన ద్వారా నా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయుదురుగాక. కనుకనే ప్రతిసారి ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయుడి.
ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మీరు గమనించి చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పూసుకొని, పట్టణపు మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, అక్కడ మీరు గమనించండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వాక్యములు ఉంటున్న విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఓసారి యూదులందరినీ కూడా చంపేసేయాలి, సమూల నాశనం చేయాలి అని హామాను అనే ఒక వ్యక్తి రాజుగారికి కబురు చెప్పి ఓ పన్నాగం పన్నాడు. యూదులందరూ కూడా సమూలం నాశనం చేయబడాలి అనే ఒక ఆలోచనతో చాటింపు చేశారు. మరి ఎందుకు ఆ యూదులు సమూల నాశనం చేయబడాలి అని అంటే తర్వాత మీకు చెప్తాను. మొర్దెకై అనేవాడు రాజునగర్లో ఒక వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు, ద్వారపాలకుడుగా. అదే రాజునగర్లో హామాను అనే ఒక అధికారి, ముఖ్యమైన అధికారి, రాజుకు ముఖ్యమైన అధికారిగా ఉన్నాడు. ఆ అధికారి ఆ రాజునగర్లో నుండి బయటికి వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా నమస్కారం చేసేవాడు. అయ్యా దండాలయ్యా, హామాను గారు నీకు ఒక నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఎవరైనా నమస్కారం చేయలేదా ఇక అంతే సంగతులు. వాళ్ళల్లో ఈ హామాను అలాంటి ఒక అతిశయం కలిగి, అగాగీయుడు, ఓ శపించబడిన సంతతికి చెందినవాడు అగాగీయుడు హామాను లోపలికి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం చేసేవాళ్ళు. కానీ ద్వారపాలకుడుగా ఉంటున్న మొర్దెకై మాత్రం నమస్కారం చేసేవాడు కాదు. అలాగే మౌనంగా ఉండిపోయేవాడు. నువ్వు పోతే నాకేంటి అన్నట్టుగా. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ హామానికి కోపం వచ్చింది. మిగతా ప్రక్కనున్న వాళ్ళు కూడా అంటారు, ఇదిగో మొర్దెకై, నీవు ఆ హామాను గారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు నమస్కారం చేయొచ్చు కదా, ఏం పోయింది అని అంటే ఆయన ఒక మాట అంటాడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. హల్లెలూయా. నేను యూదుడను, ఐఎమ్ ఏ జ్యూ, నేనెందుకు నమస్కారం చేస్తాను? అతడు ఒక అగాగీయుడు, అతనికి నేను నమస్కారం చేయడం ఏంటి అని నమస్కారం చేయడం మానేశాడు. దాని అర్థం ఏంటంటే, ప్రేమిన వర్ల మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం ఇప్పుడు రాగానే పాస్టర్ గారు ప్రైజ్లాడండి, వందనాలండి, నమస్కారం అన్నాం. ఇప్పుడు అదే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి నమస్కారం అండి, ప్రైజ్లాడ్ అంటే ఏమన్నా అని అంటారు, ఏమన్నావు అని అంటారు. ప్రేమిన వర్లరా, ఆత్మీయులకి ఉంటున్న ఒక అనుబంధంతో కూడిన మాట దేవుని ప్రజలైన మనం ఇలా ఎవరైనా కనుగొనంగానే ప్రైజ్లాడ్ సిస్టర్, ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడ్ అండి, స్తోత్రం అండి, ప్రైజ్లాడ్ అని అంటారు. అందుకే అగాగీయుడైన ఆ యొక్క హామానుకు నేను నమస్కారం చేయడం ఏంటి? అతను శపించబడిన వ్యక్తి. ఈ స్తోత్రం అనేది, హల్లెలూయా అనేది, ప్రైజ్లాడ్ అనేది అన్యులకి, క్రీస్తుని ఎరగని వాళ్ళకి పడుతుందా? పడదు. ఏమంటున్నావు అని అంటారు. మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని ప్రజలైన మనం కలిసి కనబడంగానే ప్రైజ్లాడ్ పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ సిస్టర్, ప్రైజ్లాడ్ తల్లిగారు అని అంటాం. ఎందుకంటే మనము ఒకరిద్దరు కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రభునామం అక్కడ ఘనపరచబడును గాక. ప్రేమిన వర్లరా, మొర్దెకై నమస్కారం చేయకపోగా, మొర్దెకై అంటాడు, నేనెందుకు నమస్కారం చేయాలి? నేను యూదుడను కాబట్టి ఆ పని చేయజాలను. యూదులు ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర తల వంచేవాళ్ళు కాదు, ప్రభునామాన్ని గణపరిచేవాడు, ప్రభునామాన్ని హెచ్చించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో హామాన్ని నేను గణపరచడం ఏంటి, నేను అలా చేయను అని అవాయిడ్ చేశాడు. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ హామాన్ అనే వ్యక్తి, అతను ఎవరు అని అడిగినప్పుడు అతని గురించి విచారణ చేస్తే యూదులకు సంబంధించిన వాడు పలాని వ్యక్తి అన్నప్పుడు, ప్రేమిన వర్లరా, మొర్దెకైని చంపాలి అనుకుంటే ఓకే, ఆయనతో పాటు సమస్త యూదులను కూడా చంపాలని పన్నాగం పన్నాడు. మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. రోజులు గడిచిపోతున్నాయి. హామాన్ దగ్గరికి వెళ్ళి రాజు హామాను దగ్గర మొర్దెకై
ఒకవైపు యూదుల క్షేమాన్ని కోరి నా జనము నా ప్రజలు అని అనుకుంటుంటే, మరొక వైపు ఈ హామాను రాజు దగ్గరికి వెళ్ళి ఈ మొర్దెకై నాకు నమస్కారం చేయలేదు, ఇతన్ని ఉరికొయ్యకు వేయాలి, ఇతనితో పాటు సమస్త యూదులను కూడా చంపేయాలి అని పన్నాగం పన్ని రాజుగారి దగ్గర ఆలోచన చేస్తూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక కొద్ది రోజులకి యూదులు ఇక నిర్మూలం చేయబడబోతున్నారు అనే సంగతి ఎరిగి, ప్రేమిన వర్లరా ఇప్పుడు చదివినట్లుగా 4వ అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో మీరు ఒక్క మాట మీరు గమనించండి. తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణపు మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, ప్రేమిన వర్లరా మహాశోకముతో వేదనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి సమస్త యూదులందరూ కూడా సమకూర్చబడాలి. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి కబురు చెప్పాలి అంటే అంత ధైర్యం ఎవరికి లేదు. తన కూతురుగా మొర్దెకై పినతండ్రిగా ఉన్నాడు ఎస్తేరుతో ఒక కబురు చెప్తూ ఉన్నారు. ఇదిగో ఎస్తేర్, నీవు ఈ సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే వేరే సహాయం, ఇంకొక సహాయం వేరే దిక్కు నుండి వస్తూ ఉంది అని మొర్దెకై ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఆ అధ్యాయంలోనే మీరు గమనించినట్లయితే ప్రేమిన ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాటే వ్రాయబడలేదు, కానీ ఈ సందర్భం ఒక్క మాట రాయబడి ఉంది. నీవు ఈ సమయంలో రాజుగారితో మాట్లాడకపోతే వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది అనే మాట, దేవుడు అనే మాట అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎస్తేర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ తెలియచేసింది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యములో, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగిను. రోజులు గడిచిపోతూ ఉన్న యూదులు సమూల నాశనం చేయబడుతున్నారు అనుకున్నారు, కానీ ఎస్తేరు వెళ్ళి విషయాలన్నీ చెప్పింది. అయ్యా రాజుగారు, ఇదిగో హామాన్ అనే వ్యక్తి యూదులకు కీడు చేస్తూ ఉన్నాడు, అతడు చాలా కుట్ర పన్నుతూ ఉన్నాడు, మీరు గమనించండి అని ఎస్తేరు వెళ్ళి రాజుగారికి తెలియచేసింది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యములో, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యములో, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి, కానీ మొర్దెకై నమస్కరించకపోగా యూదులు నశింపచేయాలని కుట్రతో ఉన్నాడు. కానీ ప్రేమిన వర్లరా 8వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యూదులకు క్షేమము ఆనందము సంతుష్టియు ఘనతయు కలిగెను అని వ్రాయబడి ఉన్నది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 11, 12 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకొని చూడండి. ఆ ప్రకారమే ఆ గుర్రమును తీసుకొని ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజు వీధులు అతను నడిపించచ్చు. రాజు గణపరచని అపేక్షించేవాడు ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించను. తర్వాత మొర్దెకై హామాను తల కప్పుకొని దుఃఖించుచు త్వరగా వెళ్ళిపోయాను. ఆ మాటలు మీరు గమనించినట్లయితే ప్రేమిన వర్లరా, హామాను మొర్దెకైకి విరోధంగా కుట్ర చేశాడు. మొర్దెకైకి మాత్రమే కాదు, యూదులను నాశనం చేయాలనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొలది దేవుడు తన కార్యాలు ఏ విధంగా చేస్తూ వచ్చాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజుగారు వాస్తవమైన సంగతులు తెలుసుకున్నాడు. ఈ హామానే దేవుని ప్రజలకు విరోధంగా కుట్ర చేస్తూ ఉన్నాడు అని ఎరిగి హామాను చివరిగా ఒకసారి కలవటానికి వెళ్ళినప్పుడు, ఇదిగో రాజుగారు, నువ్వు ఎవరినైనా ఘనపరిస్తే అతనికి ఏ విధంగా ఘనతను నువ్వు ఇస్తావు అని అంటే, ఒక గుర్రం ఉంటుంది, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి రాజు వీధుల్లో నడిపించుకొని అతన్ని రాజు ఘనపరచని అపేక్షించేవాడు ఇలాగే ఉంటాడు అని, అలా నేను ఘనపరిచే వ్యక్తి ఉండబోతున్నాడు అని రాజుగారు చెప్తే హామాన్ అనుకున్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని ఘనపరచబోతున్నాడు, నేనే కదా ఘనతకు యోగ్యుణ్ణి అనుకుంటున్నాడా. రాజుగారు అంటారు, ఇదిగో ఈ ఘనతని అర్జెంటుకు వెళ్ళి ఇదిగో మొర్దెకైని పిలిచి అతన్ని నువ్వు ఘనపరచు అన్నాడండి. అంతే, ఇక సిగ్గుపోయింది. రాజు నన్ను ఘనపరుస్తాడంటే ఇప్పుడు ఏంటి,
వాచ్మెన్గా ఉన్న మొర్దెకైని గణపరచమంటున్నాడే అని తల కప్పుకొని వెళ్ళిపోయాడు. చూడండి ప్రేమిని వర్లరా, లోతుగా వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములో దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడి ఉంది. అహంకారంతో హామాను ప్రవర్తిస్తూ వచ్చాడు. మొర్దెకై వాచ్మెన్గా ఉన్నా కూడా తన ఒక హంబుల్నెస్, ఒక తగ్గింపు కలిగిన వ్యక్తి. దేవుడు తన ప్రజల పట్ల కార్యము చేసి మనల్ని సంతోషింపచేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన మన జీవితాల్లో కార్యాలు చేసి మనల్ని సంతోషింప చేయాలి అంటే ఈ మాటను బట్టి ప్రేమిన వర్లరా, మొర్దెకైలో ఉంటున్న ఆ తగ్గింపు కలిగిన జీవితం మన జీవితాల్లో కూడా ఉండును గాక. తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గింపబడుదురు అని వాక్యం చెప్తుంది. హామాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, గణపరుచుకుంటూ ఉన్నాడు, నేనే గొప్పని అని. కానీ ఒక సమయం వచ్చింది, మొర్దెకై రాజు చేత గణపరచబడ్డప్పుడు అతడు ముఖం కప్పుకొని పారిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనం ఆరాధించుచున్న దేవుడు దీనుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యములో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోనండి, నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోనండి అంటాడు. ఏం నేర్చుకోవాలి క్రీస్తు దగ్గర అంటే ప్రేమిన వర్లారా, సాత్వికము, దీనత్వాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు తన కార్యాల చేత మనల్ని సంతోషింపచేస్తాడు. దేవుని ప్రజలైన మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు ఇవ్వకయే చూస్తాడు. కానీ ఎల్లవేళలా ప్రభుని మనం స్తుతిస్తూ దీన మనసుతో మనం కొనసాగుదుముగాక. హల్లెలూయా. మొర్దెకై జీవితంలో దేవుడు తన కార్యము చేత సంతోషింపచేశాడు. యూదులందరూ కూడా సంతోషించారు. మొర్దెకై ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఒకటి ప్రేమిన వర్లరా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషింపచేయుదు అని వాక్యం చెప్తుంది. దేవుడు తన కార్యం చేత మనల్ని సంతోషింపచేయాలి అంటే ఒకటి ప్రభు మీద విశ్వాసం ఉంచి ఉండాలి. ఆ విశ్వాసములో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. రెండవది, ఆయన మన జీవితాల్లో కార్యాలు చేసి మనల్ని సంతోషింపచేయాలి అంటే దావీదు వలె ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆపత్కాలాలు వచ్చినప్పుడు చింత చేయకుండా, దిగులు పడకుండా వెనువెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేసి చూడండి. ఒక సమయం వస్తుంది, మీకు ఎదురైన ప్రతి అపాయాల్లో నుండి నా దేవుడు తప్పించి కాపాడుదురుగాక. దేవుడు తన కార్యం చేత మనల్ని సంతోషింప చేస్తాడు. ఎప్పుడంటే మొర్దెకై వలె ప్రభువునే మనం గణపరుస్తూ. మొర్దెకై అంటాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయజాలను, ప్రభువునే నేను గణపరిచే వ్యక్తిని, మనుషులను నేను గణపరచను, ప్రభువునే గణపరిచే వ్యక్తిని అని తగ్గించుకొని ప్రభువుని గణపరుస్తూ వచ్చాడు. ఒక రోజున హామాను ఉరికొయ్యకు వేయబడ్డాడు, కానీ ఆ మొర్దెకై మాత్రం రాజు చేత గణపరచబడ్డాడు. ప్రభువుని గణపరిచినప్పుడు ప్రభువు తన కార్యం చేత మనల్ని సంతోషింపచేయుదురుగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వాక్యం, 30వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యం. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించును. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగిను. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది. నా పిల్లను గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది అని యోబు తన జీవితంలో ఎదురైనటువంటి కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, పోరాటాల మధ్యలో, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో నిరీక్షణతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రేమిన వర్లారా, యోబు గురించి మనం తరచుగా ధ్యానిస్తూ ఉంటాం. యోబు ఊజు దేశమందున్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆ ప్రాంతంలో యోబు ఉన్నత స్థితిలో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు, గొప్ప చేయబడుతూ ఉన్నాడు. సడన్గా ఆయన జీవితంలో విశ్వాసపు శోధనలు కూడా వచ్చాయి. పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టమైపోయింది, భార్య దూషిస్తుంది, స్నేహితులు కూడా వచ్చి యోబు నువ్వేదో పాపం చేసావు అందుకే గజ్జి పుట్టిందని అపహాస్యం చేసి నవ్వుతూ
బాధపెట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యోబు ప్రభు మీద నిరీక్షణ ఉంచి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడండి. ఏమని? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడే సంభవించును, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను, అయినా కూడా నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె మారుదును అని 23వ అధ్యాయం 10వ వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోబుకు కలిగినటువంటి ఆ శ్రమ శోధనల మధ్యలో ప్రేమిన వర్లరా ప్రభు మీద ఉంచిన విశ్వాసములు ఏమాంతరం తప్పిపోకుండా స్థిరంగా నిలిచి పోరాడుతున్నాడు, ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రతి శ్రమని సంతోషంగా ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. యోబు అంటాడు, ఆయాసంతో కూడిన రాత్రులు దేవుడి నాకు నియమించను. ఆ మధ్య ఓ సహోదరి అన్నది, ఆయన అంటే పెద్ద భక్తుడండి యోబు గారు, మనం ఎట్లా సహిస్తాము? ఆయనే మనకు మాదిరి. ఆయన కూడా మన వంటి నరుడే, మనుషుడే. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు. కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా అలా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ యోబు ప్రభు మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. యోబు జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందునిమిత్తం నిరీక్షణతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. కుటుంబాల్లో ఏదైనా ఒక నష్టము కీడు జరిగినప్పుడు చాలాసార్లు దేవుని దూషిస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు ఇలా చేయాలి అని. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కానే కాదండి, ఆయన మేలే చేసేవాడు. అందుకే యోబు తన భార్యతో అంటాడు, ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు, దేవుడు మేలే. కొన్నిసార్లు కీడు కూడా కలుగుతుంది, మరి కొన్నిసార్లు మేలు కూడా అనుభవించదగదా, ఎందుకు ఇలా మాట్లాడుతామని తన భార్య నోరు మూయించాడు. స్నేహితులు వచ్చి మాట్లాడినా కూడా, ఇదిగో నేను ఎలాంటి వాడినో దేవునికి తెలుసు, నేను ఒకవేళ అపవిత్రంగా ప్రవర్తించి నా చూపులు నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నాకు ఈ శిక్ష రావచ్చేమో, కానీ నా దృష్టికి అక్కడ మీరు చూడండి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ప్రేమిన వాళ్ళరా, ప్రవర్తనను బట్టే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అందుకే యోబు అంటాడు, ఇదిగో నా ప్రవర్తన న్యాయమని ప్రభు ఎదుట నేను రుజువుపరుతును, నా పక్షమై సాక్ష్యం చెప్పేవాడు పరమందు దేవుడున్నాడు, మీరెవరు నా గురించి మాట్లాడటానికి అని యోబు తన స్నేహితులతో వాద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వాక్యాల్లో కూడా మీరు గమనించి చూడండి. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు అనే మాటలు ఉన్నాయి చూడండి. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు, నేను ఎలాంటి వాడినో. ప్రేమిన వర్ల ఒక్కసారి ఆలోచించండి. ఆ మాటలన్నీ యోబు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఎలాంటి వాడినో దేవునికి తెలుసు కదా, ప్రభు నాకు న్యాయమే చేస్తాడు, మేలే చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు అనేది డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి ఉంటాయని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఆశీర్వదిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు అంటే మనలో ఉంటున్న స్వభావాలు ప్రవర్తనను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభు ఎదుట మన ప్రవర్తన ఎల్లప్పుడూ నీతిగా పవిత్రంగా ఉండునుగాక. యోబు అంటాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నేను ఐఎమ్ పర్ఫెక్ట్ పర్సన్, ప్రభు ఎదుట నేను నడుచుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎదురయ్యే ఈ శోధనలన్నీ కూడా నన్ను ఏమీ చేయి, ఒక రోజున ఇవన్నీ కూడా నాకు మేలుకే దేవుడు అనుమతించాడని యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా మీరు చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును అని ఇక్కడ యోబు మరలా ప్రభుతో సంభాషిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం అంతా మీరు చదివినట్లయితే ప్రేమిన వర్లారా, కష్టకరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుని ప్రజలైన వాళ్ళు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆదరణతో కూడిన నిరీక్షణతో కూడిన మాటలు యోబు
ఈ మాటలన్నీ పలుకుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాలు, దేవుని యొక్క మాటలు కష్ట సమయాలలో ఆదరణని మనకు కలగజేస్తాయి. గనుకనే ధ్యానించాలి, చదవాలి. ఊరకయ్యే ఆదరణ కలగదు. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం కాదులేమ్మా అని మాట మనుషులుగా అనొచ్చు, కానీ నిజమైన ఆదరణ దేవుని యొక్క మాటలోనే ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మాటలు మనం వినాలి, చదవాలి. యోబు ఆయన కష్ట పరిస్థితుల్లో నేను ఎలాంటి వాడినో నా పరిస్థితి దేవునికి తెలుసు, నేను నీచుడను, నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, నేను మౌనంగా ఉంటాను ప్రభువా, నువ్వే చూసుకో, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అని మౌనంగా ఉండిపోయాడండి. ఇప్పుడు చదివిన ఈ మాటలన్నీ మీకు ఎందుకు మీరు చదివి వినిపించానంటే, ప్రభు యోబు జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుదువు, కనుక యెహోవాను స్తుతించుట మంచిది అని కీవర్డ్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. యోబు జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అందు నిమిత్తం యోబు నిరీక్షణతో కూడిన మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుని ప్రజలైన మీ జీవితాల్లో కూడా కార్యాలు జరగాలి అంటే ఒకటి, నిరీక్షణతో కూడిన మాట మీ నోట ఉండునుగాక. ఎప్పుడు ఫెయిల్యూర్తో కూడిన మాట పలకూడదండి. దేవుడు నా జీవితంలో మేలే చేస్తాడు, నా జీవితంలో కార్యాలు జరుగుతాయి, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అనే ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్ మీ నోట ఉండునుగాక. అవిశ్వాసకరమైన నిరీక్షణతో కూడిన మాటలే మనం పలకాలి, కానీ అవిశ్వాసకరమైన మాట ఇప్పుడు కూడా మన నోట రాకూడదు. అందుకే యోబు అంటాడు, నేను ఏదైతే వచ్చునని అనుకుంటున్నో అదే నాకు సంభవించను. కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది అనుకోండి, షుగరు 400 ఉంది, ఇంకా పెరిగిద్దేమో, పెరిగిద్ది అంతే. ఎగ్జాంపుల్ చూడండి. అప్పులు తీరుతాయో లేవో, తీరవు అంతే. ఏది వచ్చునని అనుకుంటున్నా అదే సంభవించును అంటాడు. వాక్యమే చూడండి. ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది, నాకున్న బీపీ షుగర్ కంట్రోల్ అయిద్ది అనుకుంటే తగ్గిద్ది, పెరిగిద్దంటే పెరిగిద్ది అంతే. ఏది వచ్చునని అనుకుంటున్నా అదే వచ్చింది అంటాడు యోబు. ప్రేమైన వారలారా, అందుకే వాక్యాన్నే మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యం ద్వారా మీకు ఆదరణ కలుగునుగాక. అప్పులు తీరుతాయా లేవా అని అవిశ్వాసంతో ఉంటే తీరకైపోతాయి. నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడా లేదా అని ఎప్పుడు కూడా అవిశ్వాసంతో మాట్లాడకూడదు. ఖచ్చితంగా యేసయ్య నీవు నన్ను ఆశీర్వదించే దేవుడు, నా పిల్లల్ని ఖచ్చితంగా నీవు ఆశీర్వదిస్తావని రాత్రంతా యాకోబు దేవునిని పట్టుకొని పోరాడి ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా మీ యొక్క నిరీక్షణతో కూడిన ఆ మాటను బట్టి మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించుదురుగాక. నిరీక్షణతో కూడిన మాట మన నోట రావాలి. యోబులా మాట్లాడి ఇప్పుడు చదివిన మాటలన్నీ కూడా యోబు పలికిన మాటలే నిరీక్షణతో పలుకుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు చంపబడ్డా కూడా, నేను చనిపోయినా కూడా నా విమోచకుడు సజీవుడు, నన్ను ఆ మట్టిలో నుండి మరలా లేపగలడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడా, మౌనంగా ఉండిపోయాడు, మౌనంగా ఉన్నాడు. నహోము గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు చూడండి. నహోము గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు అని వ్రాయబడి ఉన్నది చూడండి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. మీరు గమనించండి, యోబు ఇప్పుడు చదివిన ఆ మాటలన్నీ కూడా యోబు తన స్నేహితులు, తన భార్య రకరకాలుగా మాట్లాడుతూ, హింసపెట్టి, బాధపెట్టి, కృంగదీసి మాట్లాడుతూ ఉంటే యోబు అంటాడు, నేను ఎంతటి వాడినో ప్రభువుకు తెలియదా? నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నట్లయితే, దోషిగా ఉంటే నాకు ఈ శిక్ష కలుగుతుంది అనుకుంటున్నారా? నా ప్రవర్తన న్యాయమైన రుజువుపడుతుందని నిరీక్షణతో మాటలు పలికి తన స్నేహితులతో వాద వివాదాలు జరుపుకుంటూ ప్రభువుతో కూడా సంభాషించి మాట్లాడుతూ మౌనంగా ఉండిపోయాడు అంతే. ప్రభు నువ్వే చూసుకుని ఆయన. నెక్స్ట్, అందుకే వాక్యం చెప్తుంది, ప్రభు కూడా దీర్ఘశాంతుడు. దేవుడు మన సహనాన్ని, నిరీక్షణను ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రేమిని వారలారా, చాలా కుటుంబాలు తెలుసు నాకు. కొన్ని కుటుంబాల్లో భయంకరమైన పోరాటాలండి. నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రి చనిపోయాడు. ఇద్దరు యవనస్తులు, 25-30 సంవత్సరాలు, ఇద్దరు యవనస్తులే, మగపిల్లలు. వాళ్ళిద్దరూ కూడా మెంటల్ ఎఫెక్ట్, ఆఫ్ మెంటల్ అనమాట. ఒకసారి ఇలాగే ప్రార్థన పెట్టుకుంటాం అనేసరికి వాడు మెంటలోడు షర్ట్ ఇప్పదిస్తాడు, మొత్తం పిచ్చి చేష్టలు, అంటే ఆఫ్ మెంటల్ అనమాట. ఆ తల్లి ఎంతో బాధపడి, అయ్యా
వీళ్ళతో నేను పడలేకపోతున్నానయ్యా అని ఎంతో బాధపడింది. తండ్రి చనిపోయాడు, తండ్రి ఉద్యోగమేమో కూతురికి ఇచ్చేశారు, పెళ్ళి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు యవనస్తులైన వాళ్ళని పెట్టుకొని ఆ తల్లి పడరాని బాధలు పడుతుంటే నేను ఏడ్చానండి. కొన్నిసార్లు మీరు చిన్న చిన్న విషయాల్లో మీకున్న బాధలను బట్టి బాధపడి ఇంకా భయంకరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కలిగిన వాళ్ళు కుటుంబాల్లో ఉన్నారు. కానీ ఆ తల్లి ఏమాత్రం భయపడదయ్యా. వీళ్ళిద్దరికి ఇద్దరు ఆఫ్మెంట్లోలే, వాళ్ళు సరిగ్గా శరీరం మీద చొక్కా ఉంచుకోరు, తర్వాత వాళ్ళ తల్లిని కొడతారు, బాధ పెడతారు, ఎక్కడ వెళ్ళరు. ఇక తినడం ఇంట్లో ఆ తల్లిగారికి పెన్షన్ వచ్చింది, దాంతోనే వాళ్ళిద్దరూ పోషణ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ తల్లిగారు వాళ్ళిద్దరిని ఎలా పోషిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆ కుటుంబ పరిస్థితిని బట్టి నేను కన్నీళ్ళు విడిచి ఉపవాస ప్రార్థనలు తరచుగా ఇంట్లో ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ప్రార్థన ద్వారానే ఆ తల్లిగారు ఆదరణ పొంది ధైర్యంగా నడిపించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కుటుంబాల్లో కఠినమైన యోబు జీవితంలో కలిగిన కష్టాల కంటే అధికమైన కష్టాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, మన దీర్ఘశాంతాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనము వాక్యం చెప్తుంది, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యోబు నిర్దోషి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయినా కూడా ఈ శోధనలు ఎందుకు వచ్చాయి అని దేవుణ్ణి దూషించి వెళ్ళిపోయాడా? లేదు, ప్రభువుని పట్టుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు కొందరు తల్లులు సహోదరులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యా లోకస్తులే బాగున్నారే, మాకెందుకు ఈ కష్టాలయ్యా అని అంటారు. వాళ్ళకుండే కష్టాలు మీకేం తెలుసు, మనకేం తెలుసు అండి. ఎవరికుండే బాధలు వాళ్ళకుంటాయి. మనుషులు కనబడ్డప్పుడు వాళ్ళు బాగానే కనిపిస్తారు, వాళ్ళ అంతరంగంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు. కానీ మనకు లోక సంబంధమైన మనుషులకు ఉంటున్న డిఫరెన్సియేషన్ ఏంటంటే, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన పిల్లలకు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. మీ నిర్దోషత్వాన్ని బట్టి కొంతకాలం శ్రమ రావచ్చు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. 10 దినములు శ్రమ కలుగును, అయినా కూడా ప్రభు మీద యథార్థంగా నమ్మకంగా ఉండు అని ప్రకటనలు కూడా వ్రాయబడి. యోబు తనకు ఎదురైన పరిస్థితులన్నిటిని బట్టి మౌనంగా ఉండి, మరి నేను ఇలా ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి గల కారణం ఏంటి అని మౌనంగా ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. తన స్నేహితులు దూషిస్తూ ఉన్నప్పుడు యోబు ప్రతిగా దూషించలేదు. దానికి ప్రతిగా ఏం చేశాడో తెలిసిన, వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చూడండి, అక్కడ మీరు గమనించండి, యోబు తన జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులన్నిటిని బట్టి నిరీక్షణతో మాట్లాడుతూ ప్రభుతో సంభాషిస్తూ ఉన్నాడా? భార్య దూషించింది, స్నేహితులు దూషించారు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యెహోవా అతన్ని మరలా ఆశీర్వదించను, 2 దీవెన అనుగ్రహించాడు. హల్లెలూయా. వాళ్ళు దూషించారని చెప్పి యోబు మరలా, రే ఎందుకురా నన్ను దూషిస్తారు అని తిట్టాడా? ఏం తిట్టలేదు. ఒకవేళ బాధపడ్డాడేమో. కానీ ప్రియమైన వారలారా, 2 దీవెన పొందటానికి యోబు చేసిన ముఖ్యమైన పని, దేవుడు తన యోబు జీవితంలో కార్యం చేయటానికి యోబులో ఉన్న ఒక స్వభావం ఏంటంటే, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వాక్యాలు కూడా ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అనే మాటలు ఉన్నాయి. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31, 32 వాక్యాలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది క్రీస్తులో ఉంటున్న స్వభావం. క్రీస్తు కల్వారి శిలువలో శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు
ఒరే మీరు నన్ను కొట్టారా, మీ సంగతి తేలుతాను అన్నాడా? అనలే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. గెత్సెమనే తోటలో కూడా ఒక్క చిటికేస్తే చాలు కోట్ల కొలది దేవదూతలు వచ్చి రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ప్రభు. కానీ అయినా కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధంగా ప్రభు మౌనంగా ఉండి సహిస్తూ వచ్చారు. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, స్నేహితులారా, నేను మిమ్మల్ని క్షమించను అనలేదు, కానీ వారిని క్షమించాడు. బాధ పెట్టినా క్షమించాడు, కృంగదీసినా క్షమించాడు, బలహీనపరిచి మాట్లాడినా కూడా క్షమిస్తూ వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వాక్యంలో కూడా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమనే మాట ఉంది. చూడండి, యోబు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపవలెను. ఈ మాటలను బట్టి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు. తన స్నేహితుల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వీళ్ళు నాకు విరోధంగా మాట్లాడి ఉన్నారు, అయినా వీరిని క్షమించు. నా భార్యని క్షమించు. నా ఇంట పనిచేసే వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడారు, వాళ్ళని క్షమించు. నా స్నేహితులు నాకు అపహాస్యం చేసి మాట్లాడారు, వాళ్ళని క్షమించు. ఎప్పుడైనా అన్నామా? ఎప్పుడైనా ఈ మాట అన్నామా? ఒకసారి ఆలోచించండి. మీకు శత్రువులైన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, కృంగదీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నిమిత్తం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆలోచించి చూడండి. ప్రార్థించి ఉంటే యోబు వలె మిమ్మల్ని రెండంతలుగా నా దేవుడు దీవించుదురుగాక. క్షమించాడు. ప్రేమిన వాళ్ళని మీకు అర్థమయ్యేటట్టు ఒక్క మాట చెప్పి ముగిస్తూ, నా మధ్య ఓ తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. తండ్రి మరణ పడుకులో ఉండి, ఒరే నేను చనిపోబోతున్నాను రా, నా దగ్గర విలువైన ఒక ఉంగరం ఉంది, ఆ విలువైన ఉంగరాన్ని మీ ముగ్గురికి ఇవ్వలేను కాబట్టి మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి పని చేసుకొని రండ్రా. కాబట్టి మీ ముగ్గురులో ఎవరు మంచి పని చేసుకొస్తారో వాళ్ళకి నేను ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాను అన్నప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటను బట్టి 3 వెళ్ళిపోయారు. 1 నెల 2 నెలల తర్వాత మరలా తిరిగి వచ్చి మాట్లాడుతూ సంభాషిస్తూ, నానా నువ్వు గత 2 నెలల క్రితం చెప్పావు కదా మంచి పని చేసుకోనరా, నీకు ఉంగరం ఇస్తాను అన్నావు కదా, నేను మంచి పని చేసి వచ్చాను అని. ఏం చేసావురా అని అంటే, కొంతమంది నదిలో మేము గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు నదిలో పడితే నేను వెళ్ళి కాపాడాను అని అన్నాడు. అదెంత గొప్ప పనిరా, అపాయాల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడడం మనిషి యొక్క సహజ ధర్మం, అది పెద్ద గొప్ప కార్యమేం కాదురా అని అన్నాడు. మరలా ఇంకొక కుమారుడు వచ్చాడు, నాన్న నేను మంచి పని చేసుకొచ్చాను అని. ఏం చేసేవారు అంటే, కొంతమంది అనాథులు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి అన్నం పెట్టి పోషించాను అని అంటే, సరే ఇది కూడా ఒక మంచి పనే, కానీ ఇది అందరూ చేసే పనేరా, అందరూ చేసే పని. ఆకలితో ఎవరైనా అడుక్కు తింటుంటే వాళ్ళకి భోజనం పెట్టడం సహజమే, కరుణించడం, జాలి చూపడం ఇది అంత పెద్ద పనేం కాదురా అన్నాడు. ఇంకొకడు వచ్చి, నువ్వేం చేసేవారు అంటే, నాన్న నేను గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఎత్తైన కొండ శిఖరమున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును ఆనుకొని నాతో ఉన్న ఒక ప్రాణ స్నేహితుడు, గతంలో ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చిన్న గొడవ వచ్చి అసమాధానంతో ఉండేవాళ్ళం, కానీ ఆ ప్రాణ స్నేహితుడు నేను గొర్రెలు కాచుకుంటూ ఉన్నాము, చిన్న సమస్యను బట్టి అతడు దూరం అయిపోయాడు, మాట్లాడట్లేదు, కానీ ఆ కొండ శిఖరమున ఒక చెట్టును ఆనుకొని గొర్రెలు మేపుతూ అతను అలసిపోయి పడుకున్నాడు. ఆ నిద్రమోపులో ఇక పడే ఆ కొండ చివరన ఉన్నాడు కదా, పడే మూమెంట్లో ఆ సమయమున నేను వెళ్ళి అతన్ని లేపి, శత్రువై ఉన్నా కూడా అతన్ని లేపి అతని ప్రాణాన్ని కాపాడాను నాన్న అన్నాడు. హల్లెలూయా. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఆ సంగతి ఆలోచించాడు. ఒరే నీకు శత్రువుగా ఉన్న వ్యక్తి చనిపోయే సమయంలో ఆ కొండ శిఖరాన పడి ఇక చనిపోయేవాడే, నీ వెళ్ళి అతను కాపాడేవు కదా, ఇది చాలా ముఖ్యమైన పనిరా నువ్వు చేసింది, ఇదిగో ఈ ఉంగరం నీకే అని అతనికి బహుమతిగా ఇచ్చేశాడండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. దానాధర్మాలు చేయవచ్చు, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసి కాపాడవచ్చు, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో విలువైన కార్యం ఏంటంటే, ప్రేమైన వారలారా, శత్రువులైన వారిని
క్షమించడమే. బాధ పెట్టిన వాళ్ళని యోబు క్షమించాడు. నింద మోపిన వాళ్ళని, అపహాస్యం చేసినవి, రకరకాలుగా మాట్లాడిన తన స్నేహితుల క్షేమాన్ని కోరి ప్రార్థించినప్పుడు యోబు యొక్క జీవితంలో మరలా రెండంతల దీవెన పొందుకొనెను. హల్లెలూయా. అట్టి దీవెనలు ఈ ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో నిండుగా నా దేవుడు దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి